కరీంనగర్ టు వేములవాడ సిరిసిల్ల ప్రధాన రహదారి. ఇది కొత్తపల్లి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట ఇది గ్రామం. ఈ గ్రామంలో అంతకుముందు ఇప్పుడు మన కరీంనగర్ నుంచి వెళ్ళి ఉద్యానం దాకా ఇది పనులు స్టార్ట్ చేసినారు. ఇక్కడ కల్వర్ట్లు గుర్తించలేక కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ చిన్నపాటి వర్షానికే ఇక్కడ లోతులై గుంతలై వాహనాలు పడిపోవడం, వాహనాలు ఇబ్బందిగా మారింది. ఇంతకుముందు పోయిన ప్రభుత్వంలో దీన్ని పర్యవేక్షించినారు. వర్షాకాలంలో దీన్ని పర్యవేక్షించినారు. కలెక్టర్ గారు వెంబడే వచ్చి దీన్ని పర్యవేక్షించి దీని అంచనాలు వేసి ఆర్ఎండ్బికి అప్పచెప్పినారు. ఆర్ఎండ్బి అధికారుల నిర్లక్ష్యంతో ఇంతవరకు కూడా పనులు ప్రారంభం కాలేదు. అయినా కానీ ఈ సంవత్సరం 2 సంవత్సరాల నుంచి పనులు ప్రారంభం కాలే. ఇప్పటి చిన్నపాటి వర్షానికే గుంతలు పడి ఇప్పుడు వాహనాలు పల్టీలు పడి చాలా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకొని ఆర్ఎండ్బి అధికారులు వెంటనే దీని యుద్ధ ప్రాతిపదికన ఈ రోడ్ను వెంటనే మరమ్మతులు చేపట్టాలని కాజీపూర్ గ్రామస్తుల తరఫున నేను కోరుచున్నాను. కొత్తపల్లి మండలం బోపేట అసిఫ్ నగర్ అనే గ్రామం. ఈ గ్రామంలో గత 4 సంవత్సరాల నుంచి ఇదే సమస్య అనేది ప్రజలందరూ అనుభవిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఇప్పుడైనా మేల్కొని ఈ సమస్యని అతి త్వరలో ఈ సమస్యను అనేది సాల్వ్ చేయాలి. ఇక్కడికి వచ్చిన కలెక్టర్ కానీ ఇక్కడికి వచ్చిన బండి సంజయ్ కానీ ఇప్పటికైనా ఇక్కడ ఉన్న సమస్యను అనేది కొద్దిగా మళ్ళా ఒకసారి దృష్టికి తీసుకుపోయి దీని సమస్యను అనేది సాల్వ్ చేయాలి. బాగా ఇబ్బందికరంగా జరుగుతుంది. ఇక్కడ చాలా వాహనాలు కూడా ఇక్కడ డ్యామేజ్ జరిగినవి ఉన్నాయి. పేషెంట్లు ఉన్నారు బండ్లలో. చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఈ ఏరియా. ఈ గ్రామంలో ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానీ అయినా నాన్న కొద్దిగా ఈ చూసుకొని మేల్కొని ఇప్పటికైనా దీని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే గత సంవత్సరం నుంచి కలెక్టర్ వచ్చినా బండి సంజయ్ కానీ వచ్చినా ఏది కూడా పనులు అనేది జరగట్లేదు. ఇప్పటికైనా ప్రజల పట్ల వీళ్ళకు ఏమాత్రం జాలి గుణం ఉంటే ఇప్పటికైనా ప్రభుత్వం ఈ చర్యను అనేది తీసుకొని ఇది అతి త్వరలో ఈ సాల్వ్ అనేది చేయాలి. ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఇది ఈ ఊరు నుంచి వెమ్లాడ పోయే రూటుకు బాగా యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. దీనివల్ల ఇప్పటికైనా మేలుకొని ప్రభుత్వం ఈ ప్రజల పట్ల కొద్దిగా జాలి అనేది చూపెట్టాలి. ఈ ఊరు పట్ల ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ కొద్దిగా వచ్చి ఇక్కడ సమస్యను అనేది చూడాలి. అతి త్వరలో ఇది అనేది మాకు సాల్వ్ చేయాలి అని కోరుకుంటున్నాం అందరి తరపున. నీళ్ళు అనేది వర్షం నీళ్ళు రాదు, ఇది డ్రైనేజ్ వాటర్. ఈ డ్రైనేజ్కి అవుట్ నీళ్ళు ఇది గత 3-4 సంవత్సరాలు ఇదే ఇబ్బంది పడుతుంది. ప్రతి ఒక్కరు వెమ్లాడబోతులు కానీ ప్రజలు కానీ పబ్లిక్లు కానీ అందరూ ఇదే ప్రాబ్లం జరుగుతుంది. ఇలా కొత్తగా అయింది ఏం లేదన్న, ఇది అందరికీ తెలుసు ఇది జరిగేది. దీన్ని పట్టించుకుంటుంటే ఎవరు లేరు. ఎవరిని ఎంపీ గారు వచ్చారు, పోలీసు కలెక్టర్ గారు వచ్చారు, అందరూ వచ్చారు. ఎవరు వచ్చినా కానీ చూసుకుంటే ఇదే పని చేసి తాత్కాలిక పనులు చేస్తారు పోతారు. ఈ ఇబ్బంది చూస్తారు కదా సార్, మీరు కండక్టర్ని చూస్తారు కదా అందరూ. మేము కొత్తగా చెప్పింది ఏదో కలెక్టర్ చేసింది అదే కనబడి మీరు లైవ్గా మీరు చూస్తారు కదా, మీకు కూడా తెలుస్తుంది కదా. చూడండి మీకు నచ్చింది అండి. దాదాపు ఈ రోడ్ వేసినప్పటి నుండి ఈ డ్రైనేజ్ దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. ఈ రోడ్ వేసినప్పటి నుండి రోడ్ వేసారు, డ్రైనేజ్ కట్టారు, డ్రైనేజ్కి అవుట్లేదు. వర్షాకాలం వచ్చినప్పుడు ఇదే ప్రాబ్లం. కొత్తగా ఏం లేదు, వర్షాకాలం వచ్చినప్పుడు ఇదే ప్రాబ్లం. జిల్లా కొత్తపల్లి మండలం బోపేట అసిఫ్ నగర్ గ్రామం. గత 4-5 సంవత్సరాల నుంచి ఈ సమస్య అనేది ప్రజలు చాలా తీవ్రంగా బాధలు ఉన్నారు. ఈ సమస్య అనేది కలెక్టర్ గారికి తెలుసు, అధికారులకు తెలుసు, చాలా నిర్లక్ష్యం చేస్తారు. ఈ సమస్య అనేది వెంటనే వచ్చి ఈ సమస్యను అనేది సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసేదాకా మేము ఇక్కడికి లేవమని ఈ ధర్నాను కొనసాగిస్తామని మా పార్టీ తరఫున మా ప్రజల తరఫున ఈ గ్రామాల తరఫున అందరి తరఫున మేము ఈ ధర్నాను అనేది చేస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడైనా మేలుకొని ఈ ప్రజలకు అనేది ఈ సమస్యను అనేది న్యాయం చేయాలి. ఈ సమస్యను అనేది వెంటనే సమస్యను అనేది సాల్వ్ చేయాలి. దీనికి ఈ ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ఉన్న ఇంకా అధికారులు కానీ వీళ్ళందరూ కూడా రావాలని కోరుకుంటూ కలెక్టర్ గారు కూడా రావాలని కోరుకుంటూ తీవ్రంగా జరుగుతుంది. ఇక్కడ అందరూ ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఈ డ్రైనేజర్ కూడా బరాబర్ లేదు. అదే అవుట్ఫుట్ అనేది బరాబర్ ఉంటే ఈ సమస్య అనేది ఉండేది. ఇది అనేది ఖచ్చితంగా ఒక అధికారుల ఒక నిర్లక్ష్యం వల్లనే ఇది అంతా జరుగుతుంది. వీళ్ళ అధికారులు అనేది వచ్చి వెంటనే ఇది అనేది యాక్షన్ తీసుకోవాలి. ఈ ఇష్యూ అనేది సాల్వ్ చేయాలి.